అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వర్కౌట్ సెషన్ అయిపోయింది, డే 2. ఈరోజు వచ్చేసి నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశాను, మోస్ట్లీ వెయిట్సే చేశాను అనమాట. ఫుల్ బాడీ వెయిట్స్ వర్కౌట్, షోల్డర్ ప్రెస్, పుల్ ఓవర్, ఇలాంటి కొంచెం పడుకొని అవన్నీ కూడా చేశాను. కోర్కి కూడా పనికొచ్చాయి. అండ్ యాజ్ యూజువల్ బటర్ఫ్లై పోజ్, స్నేక్ పోజ్ అవి చేసేసాను. అండ్ ప్లాంక్ కూడా చేశాను. అండ్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ వాటర్ తాగేసేయాలి, సో అది కూడా తాగేసాను. అండ్ ఒకవేళ మీకు రోజు వాటర్ ఓన్లీ సినిమానే బోర్ కొడుతుంది అనిపిస్తే ఒకరోజు జీరా వాటరు, ఒకరోజు స్టార్ ఉంటుంది కదా, అనే స్టార్ అనేసి సంథింగ్ బిర్యానీలో కూడా వేస్తాము, అది వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. వాటర్ బే లీఫ్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ డైజెషన్ కూడా. అండ్ బార్లీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో, డే 3 వీడియోలో చెప్తాను. ఎందుకు నేను బార్లీ, ఇట్స్ నాట్ లైక్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ రైస్ ఒక పూట తింటే ఇంకో పూట బార్లీ, అలా. బికాస్ బార్లీ చాలా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అందులో, అందుకని బార్లీని ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట డైట్లో. సో బార్లీ గురించి డే 3 వీడియోలో దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు కోసం టిప్, మీరు వీడియో ఎండ్ దాకా చూడండి, ఒక మంచి టిప్ చెప్తాను. దీస్ ఆర్ లైక్ సింపుల్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ డైలీ. ఇట్స్ నాట్ లైక్ గుర్తుపెట్టుకొని చేయాలి అనేది ఏం లేదనమాట. సో ఒక్కసారి చేయడం స్టార్ట్ చేస్తే అది మనకి డైలీ రెగ్యులర్ రొటీన్ లాగా అలవాటు అయిపోతుంది, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ షవర్ చేసేయాలి. ఎంత ఈరోజు 3 kg డంబుల్తో చేశానమాట. నేను యూజువలీ 1 kg డంబులే చేస్తాను, అందుకని కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా అనిపించింది వర్కౌట్ అనేది. సో మీరు కూడా డంబుల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ మరీ టూ ఎక్స్పెన్సివ్ కాదు. ఒకసారి ఒక డ్రెస్ కొనేసుకున్నాం అనుకుంటే అయిపోతుంది, మనకి సెట్ అంతా వచ్చేస్తుంది. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో డే 2 బ్రేక్ఫాస్ట్కి నూడిల్స్ చేశాను అనమాట. అండ్ ఇవి వీట్ నూడిల్సే. అండ్ నాకు ఈ నూడిల్స్ ఈసారి ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట, ఈ కైండ్ ఆఫ్ హక్కా నూడిల్స్. యూజువలీ హక్కా నూడిల్సే చేస్తా, వీట్, బట్ స్టిల్ ఇట్ వాస్ సో టేస్టీ. నాకు చేస్తుంటే తినాలనిపించింది, అందుకని నేను యాక్చువల్లీ వెజిటబుల్ ఆమ్లెట్ చేసుకోవాలనుకున్నాను, బట్ స్టిల్ ఇంకా నూడిల్సే తినేసాను అనమాట. ఇవి చూడండి, మీరు చూస్తున్నారు కదా క్లిప్లో, ఎంత టేస్టీగా ఉన్నాయంటే, లాట్ ఆఫ్ వెజిటబుల్స్. యూకేకి బాక్స్కి వీక్లీ వన్స్ పక్కా ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, ఈ వెజిటబుల్ నూడిల్స్, పాస్తా కొంచెం తక్కువ. సో ఈ నూడిల్స్లో క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బీన్స్ చాలా వేస్తానమాట. సో లోడ్స్ ఆఫ్ వెజిటబుల్స్ తోటి కొంచెం అన్హెల్దీ, ఇట్స్ ఫైన్. మరి పిల్లల్ని కూడా ఉత్త వెజిటబుల్స్ సలాడ్ ఇవన్నీ తినమనడం ఇట్స్ నాట్ కరెక్ట్ కాబట్టి. సో ఈ పాస్తా తిన్నాను. అండ్ పాస్తా తర్వాత నేను ఇంకా అండ్ నా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిపోయి వర్క్ చేసుకుంటూ ఈ పాస్తా తినేస్తాను. అండ్ ఈరోజు డే 2 టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, ఏది తిన్నా, లెట్ ఇట్ బి బ్రేక్ఫాస్ట్, లెట్ ఇట్ బి స్నాక్, లంచ్, డిన్నర్, ఏది తిన్నా కూడా అట్లీస్ట్ ఒక 10 minutes వాకింగ్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్ వాక్, ఇట్స్ జస్ట్ లైక్ కూర్చోకుండా ఉండడానికి, అంతే. సో దానివల్ల మనం తినదాని ఇంపాక్ట్, అది వెంటనే కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ లైక్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అందుకని ఏదైనా తిన్నా కూడా ఒక 10 minutes అటు ఇటు స్లోగా ఇంట్లోనే మన లివింగ్ రూమ్లోనే అటు ఇటు తిరిగితే సరిపోతుంది. సో ఈ టిప్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈవెన్ టీ, కాఫీ తాగాక, స్నాక్ తిన్నాక కూడా ఈ పని చేస్తే మనకది కొంచెం ఫ్యాట్ లాగా అవ్వకుండా, డిపాజిట్ అవ్వకుండా ఉండి కొంచెం మనం హెల్దీగా ఉంటుందన్నమాట. సో ఒక 10 minutes వాక్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అనిపిస్తుంది నాకు. డూ ఫాలో ఫర్ ష్యూర్. ఇది టిప్ ఫర్ డే 2. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బట్ స్టిల్ విల్ హ్యావ్ దట్ స్వీట్ టూత్ కదా, ఏదైనా తిన్నాక స్వీట్ తినాలని. సో నేను కొంచెం క్రిస్పీ కూడా ఇష్టం అనమాట, అందుకనే రస్క్ తింటున్నా. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఒకవేళ కుదరకపోతే అంత దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫుల్ రస్క్ తినే బదులు హాఫ్ తింటున్నాను. ఇట్స్ ద సేమ్ వే ఫర్ స్వీట్స్. ఏదైనా కానీ మనం మానేయాలి అనుకుంటే మొత్తానికే మానేయలేకపోతున్నాం అని టెన్షన్ పడడం కంటే, ఒకటి ఫుల్ తినే బదులు హాఫ్ తినాలి, 2 తినే బదులు ఒకటి తినాలి. సో దట్స్ హౌ వీ కెన్ బ్యాలెన్స్. అండ్ నేను ఇప్పుడు అదే అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే, ఒక హాఫ్ రస్క్ తింటున్నాను. హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. అండ్ టైం వచ్చేసి 12:25. Do you guys like coffee? బ్లాక్ కాఫీ స్టార్ట్ చేశాక మిల్క్తో కాఫీ సీరియస్లీ తాగబుద్ది కాబట్టి నేను ఐ నెవర్ ఇమాజిన్ బ్లాక్ కాఫీ కూడా తాగలుగుతాను. హ్యావింగ్ like 1 cup or
2 కప్స్. ఈ సైజ్ అయితే ఐ ఫీల్ 1 కప్ ఈజ్ ఇనఫ్. సో రోజు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగడం ఏమీ హార్మ్ఫుల్ కాదు. మోర్ దెన్ 2-3 కప్స్ అండ్ బిగ్ గ్లాసెస్ ఆఫ్ కాఫీ విత్ లాట్స్ 1 స్పూన్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ మంచిది కాదు. సో షుగర్ లేకుండా నేను కాఫీ పౌడర్ మరీ ఇంతే వేసుకుంటాను అనమాట, జస్ట్ ఆ ఫ్లేవర్ రావాలంతే. సో కొంచెం కాఫీ క్వాంటిటీస్ తగ్గిస్తూ కాఫీ తాగడం కూడా ఎలాంటి హార్మ్ ఏం కాదనమాట. సో కాఫీ స్కిప్ చేయాలి డైట్లో ఉన్నప్పుడు అనే టెన్షన్ కూడా పడనవసరం లేదు. సో లంచ్కి వచ్చేసి ఈరోజు బార్లీ తీసుకున్నాను. బార్లీ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి నేను ఆల్రెడీ మార్నింగే చెప్పాను, లైక్ డే 3 వీడియోలో చెప్తాననేసి. సో ఆఫ్టర్నూన్స్ రైస్ బదులు బార్లీ తీసుకుంటానమాట. ఇందులోకి ఈరోజు ఇది రౌండ్ దోసకాయ దొరుకుతుంది కదా, ఇటు తెలంగాణ సైడ్ బాగా దొరికింది అనమాట. సో మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే పంపించింది, దాంతో పచ్చడి బాగా లాగా చేస్తాను. ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ హెల్దీ కూడా. ఏం కుకింగ్ ఉండదు, ఓన్లీ తాలింపు ఒకటి పెట్టాలంతే. సో ఇది చేశాను. అండ్ సలాడ్ కోసం కుకుంబర్ కట్ చేశాను. సో మళ్ళీ దోసకాయ కర్రీలోకి దోసకాయ పెట్టుకుని తిన్నా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా క్రంచీగా కావాలి అని అనుకుంటున్నారు అంటే, కొంచెం హెల్దీగా ట్రై చేయాలి అనుకుంటే ట్రై కుకుంబర్ దాల్ వీటన్నిటిలోకి వడియాల బదులు ఒక్కోసారి కుకుంబర్ తింటాం. ఇట్ విల్ బి సో టేస్టీ. అండ్ ఆకుకూర పప్పుకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వడియాలు కూడా తినొచ్చు అప్పుడప్పుడు, మేబీ మరీ కంటిన్యూస్గా తింటున్నాం అనిపించినప్పుడు. సో దట్స్ ఫర్ లంచ్. ఇది దోసకాయ పచ్చడి భాగాలు పెట్టేసుకున్నాను అండ్ కొంచెం బార్లీలో కర్డ్ వేసుకున్నాను. సో దట్స్ ఫర్ ద లంచ్. డిన్నర్కి అంత ఆకలి అనిపించలేదన్నమాట, అందుకని నేను పొంగల్ తీసుకున్నాను. సో నార్మల్ రెగ్యులర్ రైస్ తోటే పొంగల్ చేసింది కుక్ వచ్చేసి. సో పొంగల్ మంచి ప్రోటీన్, పెసరపప్పుతోటి ఎక్కువ పెసరపప్పు కూడా వేస్తాం. అండ్ దాంట్లోకి ఇంకా మంచి హెల్దీ ప్రోటీన్ సాంబార్. సో సాంబార్లో కూడా కందిపప్పు వేస్తాం కదా, సో అది కూడా క్యారెట్స్ ఒకటి వేసి సాంబార్ అండ్ పొంగల్. సో అది ఈరోజు డే 2 డిన్నర్ అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ డే 2. ఇవన్నీ అయిపోయాయి. అండ్ ఈరోజు నాకు డాన్స్ క్లాస్ కూడా ఉండేదన్నమాట, అది కూడా కొంచెం కైండ్ ఆఫ్ వర్కౌట్. సో నా డిన్నర్ అయిపోయింది 6:15 కల్లా డిన్నర్ అయిపోయింది అనమాట. సో మరి ఇంత ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయమని నేను చెప్పను. స్టార్ట్ విత్ 7:30. సో ఒకవేళ మీరు మరి 9:30, 10కి తింటారంటే 8:30కి స్టాప్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ 8:30, 9కి తింటున్నారు అంటే ట్రై స్టాపింగ్ అట్ 7:30. సో 7:30కి స్టాప్ చేశాక కొన్ని రోజులు అది అలవాటు అయ్యాక తర్వాత 6:30కి స్టార్ట్ చేయొచ్చు. సో నేను 7:30 చేశాను, 6:30 చేశాను, ఇప్పుడు 6 కూడా చేస్తున్నాను అనమాట. సో 5:30, 6 ఈ మధ్యలో డిన్నర్ అయిపోతుంది. సో మార్నింగ్ మళ్ళీ 10 o'clockకి మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. 10-10:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్ విండో ఉండడం వల్ల మనకి మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఇవన్నీ కరగడానికి మన బాడీ కొంచెం టైం ఇస్తామన్నమాట మనం. సో దట్స్ ఇట్ ఫర్ డే 2. ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.